సో ఏం జరిగిందంటే ఈ సో కాల్డ్ వల్లభనేని వంశీ చేసిన దందాలు అన్ని కావు, అందరికీ తెలిసిందే. అది పోలవరం దగ్గర కిలోమీటర్ లోతున తవ్వేసి మట్టిని తోడేసి అమ్మేసుకున్న ఘనకార్యుడు వల్లభనేని వంశీ. సత్యవర్ధన్ని కొట్టడం ఇంకొక ఇష్యూ, జైలుకి వెళ్ళింది. దాని తర్వాత జగనన్న కాలనీల పేరిట ఇళ్ల పథకాలన్నీ తీసుకుని ఎవరైతే ప్రజల దగ్గర తీసుకున్నారో ఆ పొలాలను తీసుకుని దానికి లంచం కింద ఎకరానికి 3-3.5 లక్షల లంచం తీసుకున్న గొప్ప మనిషి. అది కూడా నరసింహారావు కేర్ ఆఫ్ గానీ జరుగుతుంది. డైరెక్ట్ గా తీసుకుంటే బాగోదు కదా. సో వంశీ డైరెక్ట్ గా రాలా, నరసింహారావుని ఎంట పెట్టుకుని ఈ పనులన్నీ చేసుకున్నాడు. ద సో కాల్డ్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ హూ హెస్ డన్ దిస్. అండ్ ఇంకేంటి, ఈ మండల్ రెవెన్యూ ఆఫీసర్ కింద కూడా మళ్ళీ చెంచాలు ఉంటారు. ఇది చేయకపోతే ప్రతి ఒక్కడికి లూప్ హోల్స్ ఉంటాయి చూడండి. ఏమీ లేకపోయినా ఒక ఇష్యూని డిస్ప్యూట్ చేయటం, దాన్ని పెద్ద చేయటం, డబ్బులు ఎలా సంపాదించాలి, ఈ పర్టికులర్ దందాలన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళు. ఇదంతా జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. సో కాల్డ్ వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో జరిగిన అరాచకాలు, అవినీతి పరులు, ఇవన్నీ ఈ టాపిక్ స్పెసిఫిక్ గా డిస్కస్ చేస్తున్నాం కదా, డీటెయిల్ గా వెళ్దాం దీంట్లో. సో ఏంటి మీరు ఎక్స్పీరియన్స్ చేసింది? మీరే ఐమ్ కమింగ్ అండి, వస్తున్నాను. పొలాలు మ్యూటేషన్కి అప్లై చేస్తారండి ఎవరన్నా. పేర్లు మారటం అవనండి, కొనుక్కున్నప్పుడు అవనండి, మ్యూటేషన్లో పేర్లు ఎక్కనివ్వరు. అనర్హత వేరే వాళ్ళు ఎవరెవరో పేర్లు పెట్టేస్తారు. ఇదేంటి లబో దిబో, ఇది నా పొలం కదా, వేరే వాళ్ళ పేరు ఎలా ఉందన్నారు అనుకోండి, లంచం ఈ క్యాండిడేట్కి ఇవ్వాలి. ఈ క్యాండిడేట్ అడుగుతాడు. ఎస్, ఇతనికి ఇంకొక బయట కింద బ్రాంచెస్ ఉంటాయి, చెట్లు, వాళ్ళు ఇంకొక చెంచాలు తిరుగుతూ ఉంటారు. కానీ ఈ చెంచాలందరూ సమాంతరంగా ఇంకొక వ్యవస్థ నడిపించారంట కదా గన్నవరంలో. మీరు చెప్తున్నారు అరాచకం నడిపించారు. ఒక లేడీస్ని జెంట్స్ని పిచ్చి పిచ్చిగా ఆడుకున్నారు. ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి మీ భూమి పోర్టల్ అని ఒకటి ఉంటుంది. దట్ షోస్ మీరు ఎన్ని ఎకరాల పొలం మీ కింద ఉందని. రెడ్ మార్క్ వేసేస్తారు దాంట్లో. అంటే ఏంటి, ఈ పర్టికులర్ పొలం సర్వే నెంబర్లో ఒక డిస్ప్యూట్ ఉంది. ఏం డిస్ప్యూటు, ఎక్కడి నుంచి డిస్ప్యూట్ ఉంది, ఈ డిస్ప్యూట్ ఏంటో మనకే తెలీదు. అక్కడ డిస్ప్యూటే లేదు. ఆ రెడ్ మార్క్ తీయాలంటే ఏం చేయాలి, ఈ చెంచాలు అన్నిటి నుంచి పాక్కుంటా ఈ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి ఈ క్యాండిడేట్ తీసుకెళ్ళి ఈ క్యాండిడేట్కి డబ్బులు ఇచ్చి వీళ్ళ జేబులు నింపాక ఎర్ర మార్క్ మాయమైపోద్ది. పోనీ అడుగుతున్న లంచాల రేషియో ఏమనుకుంటున్నారు మీరు, లక్షల్లో. ఇదే ఒక మ్యూటేషన్లో మా మదర్ వెన్ షీ హెస్ అప్రోచ్ దిస్ నరసింహారావు, ఇదే ఇష్యూ నేను చెప్తున్నానండి. సో కాల్డ్ నరసింహారావు రెడ్ మార్క్స్ వేసి హెరాస్ చేసి మ్యూటేషన్ వర్క్ అనేది ఒక 7 నెలలు కంప్లీట్ అవ్వకపోతే లంచాలు గూగుల్ పేలో ఇచ్చుకునే ఫ్యామిలీ మాదే. ఎస్, we did pay the bribing and they forced us. And I'll be very honest, my mother is a single lady, my father passed away. ఊళ్ళో తెలియనాళ్ళు ఈ చెంచాలు అందరికీ తెలుసు కింద వాళ్ళకి. బట్ దే ఫోర్స్డ్ us to undergo this trauma. రైచియస్ వేలో ఏదో కర్మకి మనం ఈ దరిద్రంలోకి ఎంటర్ అయ్యాం కదా, కొన్ని వేలల్లో అయిపోద్దేమో లంచం అనుకుంటే నా 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 లక్షల్లో ఇవ్వాలి లంచం. ఎంఆర్ఓ గారు చేతులు తడపంది, ఈయన దాహం తీరంది, వీళ్ళు నాశనం అయిపోవాలి ఇక్కడ భూములు ఉన్నాళ్ళు. వైఎస్ఆర్సీపీ టైంలో డెవలప్మెంటే లేదు. భూమి రేట్లు 3 కోట్లు 5 కోట్లు అనుకుని ప్రతి ఒక్కడు కొంచెం అమ్ముకుని బాగుపడదాం అన్న రేషియోలో వెళ్తే అక్కడ భూమి వాల్యూ 50 లక్షలు కూడా ఉండదు. వైట్ ఏమో మన రిజిస్ట్రేషన్ వాల్యూ 50-60 లక్షలు ఉంటాయి, కొనడానికి 25 లక్షలు కూడా రావు. కానీ ఇలా జేబులు నింపడానికి ఎన్ని ఎకరాలు అమ్మాలి? ఇంత దౌర్జన్యం ఈ నరసింహారావుది.